జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు: మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యా రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం. మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది. 21వ తారీఖు నుంచి బుధుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం. గోచర గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉంటూ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం. విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది. అదేంటో మనం చూద్దాం. మంగళుడు, అంగారకుడు, కుజుడు అన్న, మంగళుడు అన్న, అంగారకుడు అన్న అన్నీ ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకొని ఆయన ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. ఈ వారము శుక్రుడు కూడా కుజుడితోటి కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో కుజ భగవానుడు ఉచ్చ స్థానం తీసుకుంటాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి. 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా? ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం. భూమికి కారకుడు కుజుడు, అంగారకుడు. అందుకే ఆయన్ని భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడి బలం ప్రతి ఒక్కళ్ళ జన్మజాతకంలో ఉండాలి. అలాంటి చతుర్థ స్థానం మనము భూమికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది. అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటున్నారా, మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయిన కర్కాటక రాశిని చూస్తుంది. అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి చతుర్థ స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి చతుర్థ స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మంచి శుభాంశాలు ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంటాయి, ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఒక విశేషాంశం ఉంది. మీ రాశికి మరియు మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది అంగారకుడు. ఆయన మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. శుక్ర భగవానుడితోటి, మీకు లాభాధిపతి అయిన శుక్ర భగవానుడితోటి కూడి సంచారం చేయడం వల్ల ఇక్కడ మీకు మీ పిల్లలు కనుక వర్కింగ్ అయితే, మీకంటే మీ పిల్లలు పెద్దవాళ్ళే, వాళ్ళు ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటే మీ పిల్లలు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఏదైనా మంచి గుడ్ న్యూస్లు మీరు వింటారు. లేదని మాకు చిన్నపిల్లలే అంటే వాళ్ళు చదువుల్లో బాగా రాణిస్తారు, మీకు కొంత సంతృప్తిగా ఉంటుంది. అలాగే మీరు సంతానాని కోసం ప్రయత్నిస్తూ ఉంటే సంతాన సాఫల్యతకి చాలా చక్కగా అవకాశం ఉంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. అలాగే మీరు వ్యాపారం చేస్తూ ఉంటే కనుక, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వారము శ్రీలక్ష్మి ప్రదంగా ఉంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే శుక్ర భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టడము మీకు చాలా, అంటే దేన్నైనా సరే చాలా ప్లెజెంట్గా తీసుకుంటారు, ఈజీ గోయింగ్గా ఉంటారు, మరియు మీ ఫేస్లో గ్లో బాగా వస్తుంది.
ఏ బట్ట కప్పినా మీకు నప్పుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇష్టమైన బట్టలు వేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మనం వేసుకునే బట్టలు మన కాన్ఫిడెన్స్ని కూడా రెట్టింపు చేస్తాయి. అలా ఈ వారం మీకు చాలా అవకాశం చాలా బాగా ఉంది. అలాగే దాంతోపాటు ఈ వారం మీకు ఫైనాన్షియల్గా కూడా అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరితోటి చాలా చక్కటి రిలేషన్ ఈ వారము ఉన్న గోచర గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. శుక్ర భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టడం అంటే ఒక రకంగా ఇది మనం చెప్పాలంటే, ఇప్పుడు బాగా ఎండాకాలంలో ఉన్నప్పుడు ఎండ బాగా మండిపోతూ ఉంటే బాగా చెమటలు పోసే సమయంలో సడన్గా ఎండంతా తగ్గిపోయి చక్కటి చల్లటి గాలి మనం మీద నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటే ప్లెజెంట్గా ప్రాణం లేచి వచ్చినట్లు ఎంత హాయిగా ఉంటుందో ఈ వారము అలాంటి పరిస్థితులు మీరు చూస్తారు. అంటే ఇప్పుడు నేను ఇది ఎగ్జాంపుల్కి చెప్పాను, ఉదాహరణకి చెప్పాను. అలాంటి చక్కగా ఊపిరి తీసుకునే పరిస్థితులు ఈ వారం చాలా బాగా ఉంటుంది. ఈ వారం చాలా మనశ్శాంతి ఉంటుందండి. ప్రశాంతంగా పనులన్నీ చేసుకుంటారు. దేనికి కూడా మీరు వేగిరి పడరు, కంగారు పడరు. అలాగే మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉంచుతారు. వాళ్ళు ఒకవేళ హైరాణ పడుతుంటే ఎందుకు హైరాణ పడుతున్నారని చెప్పి వాళ్ళని మీరు కామ్ డౌన్ చేస్తారు ఈ వారము. ఇలా ఈ వారం చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులకి చాలా చక్కటి శుభ సమయము ఈ వారం. ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు, అంటే ఉద్యోగస్తుల్లో ఆడుతూ పాడుతూ, అంటే ఒక్కొక్కసారి మనం చేసే రెగ్యులర్ ఉద్యోగం అయినా సరే ఒక్కొక్కసారి చాలా కొంత టైం ఎలా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది. ఒక్కొక్క నెల కావచ్చు, ఒక్కొక్క వారం కావచ్చు, ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వారము హ్యాపీగా ఉండే సమయం మీకు ఉద్యోగంలో. చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేసేసి వస్తారు. అలాగే ఇంట్లో కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు. కొంత భార్యాభర్తల మధ్య ఒక చిన్న వైరుధ్యాలు అయితే ఉన్నాయి. ఉన్నా కూడా అవేవి కూడా పెద్దగా పట్టించుకునే లెవెల్లో అయితే ఉండవు. కొంత స్లైట్గా వైరుధ్యం అయితే డబ్బు విషయంలో ఉండే అవకాశం ఉంది. బట్ అది ఎక్కువ కాలం సస్టైన్ కాదు. ఒక చిన్న స్వల్పంగా వచ్చేసేసి ఒక పాసింగ్ క్లౌడ్ లాగా ఏ వైరుధ్యం వచ్చినా, ఫైనాన్షియల్గా వచ్చినా, ఏ రకంగా వచ్చినా సరే పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతుంది. కానీ అది ఉండే అవకాశం అయితే లేదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. చూసాం కదా, ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. కుజుడు, శుక్రుడు, అంగారకుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైతే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరిగుట్ట మనకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి యాదగిరిగుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. ఇదేది లేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి, ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేసిక్, ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారాన్ని ఒక్క రోజన్నా వెళ్ళి రండి. ఇదేదీ లేదు, అవకాశం లేదు, మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో, ఈ మంత్రం కాదు, ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్, అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా, మీరు ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు. జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి, మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు మన మనసు ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే
ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది. దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం. అలా సద్వినియోగం మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.